సినిమా ఆయన. అందుకే ఆయన సినిమాలు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఉంటుందన్నమాట. కోర్స్ ఆ జర్నీ చూసాము. ఆయన జర్నీ మొదలైంది మన డిప్యూటీ సీఎం గారి బద్రీ సినిమాతో. సో ఆ జర్నీలో ఉన్నారు ఐకాన్ స్టార్, ఆ జర్నీలో ఉన్నారు పాన్ ఇండియా అన్న సినిమాని మొదలుపెట్టిన మన యంగ్ రెబల్ స్టార్. సో ఆ జర్నీలో ఉన్నారు సూపర్ స్టార్, ఆ జర్నీలో ఉన్నారు మోస్ట్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని. సో ఎస్, మరొకసారి ఈసారి అన్నీ సెట్ అంటున్నారు. థియేటర్ని షేక్ చేయడానికి ఆగస్ట్ 15న మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. అయితే ఇవాళ కొంచెం బిజీగా ఉండి సినిమాని మీకు ఇవ్వాలిగా తొందరగా ఆగస్ట్ 15కి అందించాలి కదా, అందుకని రాలేకపోయారు పూరి గారు అండ్ చార్మి గారు. కానీ ఇవాళ మీ అందరితో మాట్లాడుతున్నారు. ఆయన మాటలు వినేద్దామా? వీ హ్యావ్ పూరి జగన్నాథ్ బైట్. సో ఆలస్యం చేయకుండా ఆ వీడియోని చూసేద్దాం. హాయ్ ఎవ్రీవన్, సారీ నేను వాళ్ళు రాలేకపోయాను. యాక్చువల్లీ ఫంక్షన్లో మీతో పాటు నేను కూడా ఉండాలి. ఈ సెన్సార్ కోసమని బాంబేలో ఫైనల్ మిక్స్తో బిజీగా ఉండి రాలేకపోయాను నేను. ఎక్స్ట్రీమ్లీ సారీ. నా వైజాగ్లో నేను చాలా బాధపడుతున్నాను. తెలుసు లేదు, నేను తిరిగినంత ఎక్కువ వైజాగే. జగదాంబ సెంటర్లో తిరిగేవాడిని, సరస్వతి జంక్షన్లో ఇక్కడ సినిమాలన్నీ చూస్తూ. అక్కడ చూడని థియేటర్ లేదు, అన్ని థియేటర్లో సినిమాలు చూసి ఆ పిచ్చి తగ్గక అలా డైరెక్ట్ అయ్యా. అండ్ డబుల్ స్మార్ట్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది, మీరు చూస్తారు, మీకు నచ్చుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయినాక నేను వచ్చి మిమ్మల్ని అందరినీ పర్సనల్గా కలుసుకుంటాను. వైజాగ్ వచ్చి గల్లీలో తిరిగినోడిని. నేను తీసిన గల్లీ సినిమా సిటీ సెంటర్లో సీటీలు వేస్తా చూడాల్సిన సినిమా. ఎంజాయ్ ద ట్రైలర్. లవ్ యూ గైస్. వావ్, ఎస్, అతి తొందరలో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఆయన మళ్ళీ వైజాగ్ వచ్చి మీతో మాట్లాడడం జరుగుతుందన్నమాట లైవ్లో. అండ్ ఎస్, అంటే ఆయన మాట్లాడుతుంటే కొంచెం గాలి వచ్చింది కదా, అదేంటో తెలుసా? ఆగస్ట్ 15వ తారీఖు మనందరికీ వీయబోతున్న సక్సెస్ గాలి అనమాట. సో మొత్తం అదే డబల్ స్మార్ట్ గాలి వీస్తుందని చెప్పాలి ఇప్పటి నుంచి.